గైస్ నా పేరు మాత్రం అక్కడ మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ప్రభాస్ గారి మూవీస్లో ఏది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అంటే అందరూ కూడా టక్కుని చెప్పేది దేని గురించి? స్పిరిట్ సినిమా గురించి. సో అంటే ఇంకా ఈ గ్యాప్లో మనకి రాజాసాబ్, ఫౌజీ వస్తున్నప్పటికీ బట్ తర్వాత వచ్చే స్పిరిట్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది, ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అందరికీ కూడా. రాజాసాబ్ రిలీజ్ అయినప్పుడు మేబీ చూస్తారు, అండ్ సంక్రాంతి టైం కాబట్టి కొంచెం బాగానే నడిచేస్తుంది. కానీ అంటే ఆ ఫన్ జోన్ అది కూడా బాగానే వెళ్ళిపోద్ది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉన్న సినిమా ఏదయ్యా అంటే స్పిరిట్ సినిమా. సో అలా పీక్ లెవెల్ ఆఫ్ హైప్ అయితే ఉంది స్పిరిట్ సినిమాకి. సో దీని గురించి ఎప్పుడెప్పుడు మేజర్ అప్డేట్స్ వస్తాయా అని చెప్పి అందరూ కూడా ఈగర్గా వెయిటింగ్. అయితే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది కదా మొన్న. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బేసిక్గా వాళ్ళు మనకి ప్రభాస్ గారు కనబడ్డారు కదా. ఈ ప్రభాస్ గారి లుక్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా స్పిరిట్ సినిమాకి సంబంధించిన వన్ ఆఫ్ ది లుక్. స్పిరిట్ సినిమాకి సంబంధించిన సెకండ్ లుక్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ లుక్ టెస్ట్ ఆ రోజు మధ్యాహ్నమే జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం లుక్ టెస్ట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ప్రభాస్ గారు రాజాసాబ్ ఈవెంట్కి అయితే వచ్చారనమాట. సో మనం అది కూడా వన్ ఆఫ్ ది లుక్గా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే మేబీ దానికి ఏమైనా కొంచెం వేరే ఆల్టరేషన్స్ ఏమైనా ఉండుండొచ్చేమో. బట్ డెఫినెట్గా ఆ బియర్డ్ అది ఏదైతే ఉందో అది మటుకు సిమిలర్గా ఉంటుంది. యూనో హెయిర్ స్టైల్ ఏమన్నా ఇప్పుడు ప్రభాస్ గారు ఏదైతే హెయిర్ స్టైల్తో మనకి ఈవెంట్కి వచ్చారో ఆ హెయిర్ స్టైల్ కాకుండా వేరే హెయిర్ స్టైల్ ఏమైనా ఉండుండొచ్చేమో మేబీ సెకండ్ లుక్ టెస్ట్లో. కాకపోతే ఆల్మోస్ట్ ఆ బియర్డ్ లుక్ అది ఏదైతే ఉందో అది మటుకు ఇట్ ఈస్ వెరీ క్లియర్ యూనో స్పిరిట్ లుక్కే. సో ఇంకా అక్కడ ఒక క్లారిటీ వచ్చింది, అండ్ ఫ్యాన్స్ బేసిక్గా అప్పటికే చాలా వరకు హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే ఆ లుక్ చాలా అంటే చాలా రగ్గడ్గా ఉంది, అండ్ ఆ బియర్డ్ లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది బేసిక్గా. యూనో మళ్ళీ ఆ బాహుబలి ప్రభాస్ గారిని చూస్తున్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. అండ్ దట్ హ్యూజ్ కట్అవుట్, అండ్ బేసిక్గా బాడీ చాలా బల్క్ అయింది. బేసిక్గా స్పిరిట్లో అప్పుడెప్పుడో వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రభాస్ గారు కొంచెం సన్నగా కనబడబోతున్నారు, లైక్ ఇప్పట్లా. కానీ అంటే లైక్ ఎలా అంటే ఈ బుజ్జిగాడు ఆ టైం లైన్ ఏదైతే ఉందో అలా కనబడబోతున్నారని కైండ్ ఆఫ్ పాయింట్ అయితే వచ్చింది. మరి అలా అయితే కనబడలేదు మరి ప్రభాస్ గారు. బాడీ అయితే బల్కీగానే ఉంది, యూనో మంచి ఫుల్ హెవీ వర్కౌట్స్ చేసి హెవీగా బాడీ బిల్డ్ చేసినట్టే కనబడుతుంది. మరి ఆ థిన్ బాడీ అనే ఒక పాయింట్ మరి ఏమో ఇడిపోయిందో మరి తెలియదు, ఎందుకు వద్దనుకున్నారో మరి ఏమో తెలియదు మరి. సో ఇది ఓకే. అయితే ఇప్పుడు బేసిక్గా ఈ స్పిరిట్ సంబంధించి ఇంకొక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది, అండ్ అది బేసిక్గా ఫ్యాన్స్కి అసలు మెంటల్ ఎక్కించే కైండ్ ఆఫ్ అప్డేట్ అని చెప్పాలి. సో డెఫినెట్గా క్రేజీ ఉంటుంది. అంటే న్యూ ఇయర్ బేసిక్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ట్రిపుల్ సెలబ్రేషన్ ఉంటుంది. నార్మల్గా అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు, బట్ ఇది అట్లా కాదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ట్రిపుల్ సెలబ్రేషన్ అనమాట. సో ఎందుకు అనేది చెప్తా. సో బేసిక్గా ప్రభాస్ గారి స్పిరిట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మనకి December 35 రాత్రి 11:55 అయితే రాబోతుందంట. సో ఇప్పుడు మీరు బేసిక్గా స్పిరిట్ సినిమాకి సంబంధించి ఆ వన్ బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో అనౌన్స్మెంట్ వీడియో సేమ్గా అది ఎలాగైతే కొంచెం మిడ్ నైట్కి దగ్గరలో వచ్చిందో సేమ్ ఇది కూడా అలాగే రాత్రిపూటే వదలబోతున్నారని అయితే ఇన్ఫో. సో రాత్రి 11:55 టైంలో ఆ లుక్ అయితే వదలబోతున్నారంట. సో న్యూ ఇయర్ టైంలో మొత్తం అందరూ కూడా సెలబ్రేషన్స్, కేక్ కటింగ్లకు రెడీగా ఉన్న టైంలో అటు పోస్టర్ రిలీజ్ చేసి అండ్ సెలబ్రేషన్స్ డబల్ చేసుకుంటారా బాబు అని చెప్పి చెప్తున్నారు. సో ఓకే, పోస్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దాంట్లో ఫస్ట్ లుక్ అయితే ఉండబోతోంది. వీడియో క్లిప్స్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ బట్ లేదు, వీడియో క్లిప్స్ అయితే ఇప్పుడప్పుడే ఏమి ఇవ్వకపోవచ్చు. స్పిరిట్ సినిమాకి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ అయితే షూట్ అయ్యాయి. ప్రభాస్ గారు ఆయన పోర్షన్ కొంతవరకు షూట్ చేశారు, ఇంకా చాలా బ్యాలెన్స్ అయితే ఉంది. బట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 6 నెలల్లో కొడేస్తున్నారు అబ్బా. స్పిరిట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా షూటింగ్ అయితే కంటిన్యూ అవుతోంది. సో ఇంకొక 5-6 నెలలు అంతే కొడేస్తారు, గట్టిగా వెళ్ళిపోద్ది స్పిరిట్ షూట్.
ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి సలార్ 2కి కొంచెం టైం పట్టేలా ఉంది కాబట్టి కల్కి 2లో చేరిపోతారేమో. ఇంకా నాకు తెలిసి కల్కి 2లో జాయిన్ అయిపోతారు. కల్కి 2 ఇంకా ముందు వచ్చేలాగా ఉంది నన్ను అడిగితే. సో డెఫినెట్గా చాలా పీక్ లెవెల్లో వెళ్తుంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ఈ అప్డేట్ మాత్రమే కాకుండా, అంటే కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాకుండా అక్కడ ఇంకొక అప్డేట్ కూడా రాబోతుంది. అదేంటో తెలుసా? సినిమా రిలీజ్ డేట్. సినిమా రిలీజ్ డేట్ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ అది 2026 అయితే అసలు కాదు, కంగారు పడద్దు. 2027 డేటే ఇవ్వబోతున్నారు మ్యాక్సిమం టు మ్యాక్సిమం. బట్ 2027లో రిలీజ్ చేసిన ఏ డేట్కి రిలీజ్ చేసినా కూడా ఇది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదనే విషయం మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏమో 2026లోనే రిలీజ్ చేస్తారేమో డిసెంబర్ నాటికి అనే పాయింట్ అయితే ఉంది. ఎందుకంటే బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారు మ్యూజిక్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నారు. మ్యూజిక్ మొత్తం రెడీ అబ్బా. ఈవెన్ ఆయన ప్రీవియస్ యానిమల్ సినిమా కూడా ఆయన అదే చేశాడు. ఏం చేశారు ఆయన? బేసిక్గా మ్యూజిక్ అంతా కూడా ముందే రెడీ చేసి ఉంచేసుకొని అక్కడ షూటింగ్ టైంలో ఆ మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ సీన్ షూటింగ్ చేస్తుంటారు. సో దట్ యాక్టర్స్కి ఏంటంటే దాని వెనక కూడా రియల్ ఎమోషన్ కనెక్ట్ అవుతుంటుంది. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నారు యాక్చువల్లీ. సో మ్యూజిక్ వర్క్స్ అన్నీ ఆల్రెడీ ఫినిష్ అయిపోయినాయి కాబట్టి, ఆయన ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి, మంచిగా షెడ్యూల్స్ అవి స్పీడ్గా వెళ్తున్నాయి కాబట్టి, మంచి రేస్ మీద వెళ్తున్నాయి కాబట్టి, ఆయన మేకో జూన్కో షూటింగ్ కనుక ఫినిష్ చేసేస్తే ఆయన పోస్ట్ ప్రొడక్షన్కి హార్డ్లీ 3 నెలలు తీసుకుంటాడు. ఎందుకంటే ఎడిటింగ్ చేసేది కూడా ఆయనే ఎడిటింగ్ చేస్తారు కదా. సో ఇంకా నేను అనేది అదే, ఇంకా ఆల్మోస్ట్ చాలా త్వరగా అయిపోద్ది పని. ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ లేదు, ఏమీ లేదు, మొత్తం అన్నీ ఆయనే చూసుకుంటాడు. సో ఇంకేమైనా వేరే వర్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి అప్పచెప్తారు అంతే. సో అది కూడా బేనే అయిపోద్ది. ఇంకేముంది, ఆ ప్యాచ్ వర్క్స్ ఏమి ఉండవు నాకు తెలిసి. ఈయన సినిమాలకి ఏం కావాలి, ఎలా కావాలి, ఎంతవరకు కావాలంటే ముందే రెడీగా ప్లాన్ చేసుకొని షూటింగ్ చేసుకుంటాడు ఆయన. సో దాంట్లో ఏది బెస్ట్, ఏది కరెక్ట్, ఏది కాదు, ఇవన్నీ చూసుకుంటాడు. సో ఆయనకి ఎక్స్ట్రా షూట్లు కూడా ఏమి ఉండవు మళ్ళీ. సో ఇంకా ఆ లెక్కను చూసుకుంటే 2026 ఎండింగ్లోనే రిలీజ్ చేసేయచ్చు ఏమో కదా అనే పాయింట్ కూడా ఉండనే ఉంది. అది పాయింట్ ఇక్కడ. సో బట్ ఏమంటే 2026 అప్పుడు ప్రభాస్ గారికి 3 సినిమాలు రిలీజ్ అయినట్టు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ హిందీలో క్లాష్ అవ్వకుండా చూసుకోవాలి కదా. ఎప్పుడైనా సరే ఇప్పుడు హిందీలో క్లాష్ కాకుండా చూసుకోవడం అక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు రాజాసాబ్ బేసిక్గా క్లాష్ అవ్వట్లేదు హిందీలో. జననాయకన్ రిలీజ్ అయినా అది పెద్ద ఏం ఇంపాక్ట్ ఉండదు హిందీలో. సో రాజాసాబ్ ఇప్పుడు దేంతో క్లాష్ అవ్వట్లేదు హిందీ మార్కెట్లో. ఓకే, ఫైన్ అండ్ గుడ్. బట్ ఫౌజీకి ఏంటంటే అది August 15 రిలీజ్ అనుకుంటున్నారు, కానీ August 15కి ఇప్పుడు ఏమన్నా సినిమాలు ఉండే ఛాన్స్ ఉంది. బేసిక్గా ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనుకున్నారు మొన్నటిదాకా. అంటే బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ఇప్పుడు అది ఈద్కి రావట్లేదు కదా, దురంధర్ 2 వస్తుందని. ఈ టాక్సిక్ వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో వస్తారో నాకు అర్థం కావట్లేదు. అంటే కన్నడ, తెలుగు, సౌత్ మార్కెట్స్ ఓకే, కానీ బాలీవుడ్లో పెద్ద బొక్క పడుతుంది టాక్సిక్కి. సరే సల్మాన్ ఖానే సైడ్ అయిపోయిందా దురంధర్ 2 వస్తుందంటే? ఇంక మరి ఏంది అది? సల్మాన్ ఖాన్ కంటే పెద్ద స్టారా యష్ హిందీలో? కాదు కదా. ఏమో మరి వాళ్ళకే తెలియదు ఏం చేశారు. సరే ఓకే, అయితే ఇప్పుడు అది పోస్ట్పోన్ అవ్వడం ఏప్రిల్ 17కి వెళ్ళింది. ఈ ఏప్రిల్ 17కి రావాల్సిన ఆల్ఫా ఇంకొంచెం పోస్ట్పోన్ అయిపోయి రిలీజ్ డేట్ కూడా ఏదో చూసుకుంటుంది. కాకపోతే వాళ్ళు మరీ August 15 దాకా పోస్ట్పోన్ చేయరు. మేలోనే ఎప్పుడో వచ్చేస్తారు మహా అయితే, అంతే కదా. సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనకు August 15 డేట్ కొద్దిగా గొప్ప పర్లేదు అన్నట్టే ఉంది. అండ్ ఫౌజీ కూడా బేసిక్గా మనకు ఆ ఇండిపెండెన్స్ రిలేటెడ్ సినిమా కాబట్టి ఫైన్ అండ్ గుడ్, బాగుంటుంది సినిమా. సో వాళ్ళకి అది బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు పోనీ జనవరిలో అది, ఆగస్టులో ఇది రిలీజ్ అనుకుంటే మరి డిసెంబర్లో రిలీజ్ చేసేస్తే ఓకే, అప్పుడు ఒక సంవత్సరానికి 3 అవుతాయి. బట్ అట్లా కాకుండా ఫౌజీ ఆగస్టులో కాకుండా ఏమైనా సెప్టెంబర్ అట్లా అయింది అనుకోండి, కొంచెం ఇబ్బంది కదా. సో ఒక యాక్టర్వి ఒక 1 year గ్యాప్లో 3 సినిమాలు చూడాలి అంటే దానికి కొంచెం ఆ గ్యాప్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కొంచెం మినిమల్ మెయింటెనెన్స్ ఉండాలి ఆ గ్యాప్, అది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రకారంగా ఆగస్టులో రిలీజ్ అయిపోతే పర్లేదు, ఇది డిసెంబర్లో అయిపోవచ్చు. లేదు అది పోస్ట్పోన్ అయితే మటుకు మరి ఇది కూడా కొంచెం డిలే అవ్వాల్సి ఉంటుంది. మరి ఇంకా అది కంపల్సరీ మ్యాండేటరీ మరి ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. సో మరి ఇంకా ఏమో మరి చూడాలి ఏం చేస్తారో. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో బట్ పోస్టర్తో పాటు మనకి రిలీజ్ డేట్ కూడా రాబోతుంది. అందుకే అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి న్యూ ఇయర్ ఫెస్టివల్ 3 times అవుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ 3 రెట్లు అవుతుందని. న్యూ ఇయర్ సెలబ్రేషను, ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ డేట్ 3 రాబోతున్నాయి అనమాట. వీడియో క్లిప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. వీడియో క్లిప్స్ ఇప్పుడు అప్పుడే రాదు మనకి. వీడియో క్లిప్స్ మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక టైంలో వస్తుంది. అండ్ మనం టీజర్ అయితే మటుకు ప్రభాస్ గారి బర్త్డే టైంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, ఆర్ మేబీ ట్రైలర్ అయినా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు ఒకవేళ 2026లోనే రిలీజ్ అయినట్టయితే.
సో 27 రిలీజ్ అయితే బర్త్‌డే టైంకి టీజర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో అట్లా అనమాట. బట్ బేసిక్‌గా ఈయన ఆ టీజర్ కొంచెం బాగా ముందే రిలీజ్ చేసి ఉంచుతాడు. ఎందుకంటే ఆ హైప్ అనేది బాగా గట్టిగా బిల్డ్ చేయడం కోసం ముందే రిలీజ్ చేసి ఉంచుతాడు. సో అది క్లియర్. అండ్ ట్రైలర్ అనేది ఇంక తర్వాత నాకు తెలిసి రిలీజ్‌కి ఒక 1 మంత్ ముందు రిలీజ్ చేసుకుంటారు ట్రైలర్. అండ్ అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఎడిట్ ఉంటది. అదైతే క్లియర్. సో అది మరి సిట్యుయేషన్. సో లెట్స్ సీ గైస్ చూద్దాం. సో ఎంతమంది వెయిటింగ్ స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ కోసం. సో ఏ డేట్‌లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ అండ్ యువర్స్ మీ ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.